నమస్తే. కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురుగారు? అద్భుతంగా ఉన్నాను అమ్మవారి అనుగ్రహం వల్ల. మీరు అద్భుతంగా ఉండాలి, మన ప్రేక్షకులు కూడా అద్భుతంగా ఉండాలి అమ్మవారి అనుగ్రహంతో. సంతోషం గురుగారు. గురుగారు, మనం అయితే కనుక గతంలో రాసుల గురించి అయితే చాలా విషయాలు చెప్తూ వచ్చాము. ఈసారి మనం నక్షత్రాల గురించి మాట్లాడుకుందాం గురుగారు. ఎందుకంటే ప్రతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఒక ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. అలాగే వీళ్ళ జీవితంలో ఏవి మార్చుకోవాలి అన్న అంశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. అదృష్టం పడుతుందో చెప్పుకుందాం. నక్షత్రం వారు ఏం చేస్తే అదృష్టం పడుతుంది. అంతే, అదృష్టమే కావాలి కదా ప్రతి ఒక్కరికి కూడాను. అవును గురుగారు, తప్పకుండా ఆ విషయాలు అయితే మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ అశ్విని నక్షత్రం నుండి మొదలు పెడతాం గురుగారు. అవును గురుగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అశ్విని నక్షత్రానికి ప్లస్ ఏమిటి అంటే ఫాస్ట్ అండి. గుర్రము వాళ్ళు ఫాస్ట్ ఉంటారు, చాలా ఫాస్ట్గా క్విక్గా. అసలు పక్కోడు స్లోగా నడుస్తున్నా స్లోగా చేస్తున్నాడు నచ్చదు. ఇదే చాలా పెద్ద ఫాస్ట్ ప్లస్. కాకపోతే పక్క వాళ్ళని మీరు స్లోగా ఉన్నారని చెప్తూ ఉంటే అవతల వాళ్ళకి కొంచెం ఇబ్బంది పడతారు. అదే మైనస్ చెప్పాలంటే. వీళ్ళు ఫాస్ట్ వీళ్ళు వెళ్ళిపోరు, ఎందుకంటే వీళ్ళు వర్క్ కానీ ఆలోచన విధానం చాలా ఫాస్ట్గా ఉంటుంది. వీళ్ళు ప్రాబ్లమ్ని ఎలాగ క్లియర్ చేసుకోవాలనేది వీళ్ళకి బాగా తెలుసు. అశ్విని వాళ్ళకి అంత సెల్ఫ్ అన్నమాట. సెల్ఫ్. ఎందుకంటే వీళ్ళు దేవతలకి వైద్యులు అంటారు వీళ్ళని. సో ప్రాబ్లం క్లియర్ చేసుకునే వాళ్ళే కదా అశ్విని. అంతే. ఇంకొక విషయం ఏంటంటే ఈ అశ్విని నక్షత్రం కేతువు యొక్క నక్షత్రం కాబట్టి వీళ్ళకి అదృష్టం కలగాలి అంటే ఉదయం నిద్రలేస్తూనే వీరు గణపతిని ధ్యానించాలి. వీళ్ళు ఎంత గణపతిని ధ్యానిస్తే వీళ్ళ ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ అవుతాయి. ఎందుకంటే నక్షత్రం అంటే చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉన్నాడో చంద్రుడు మనస్కారకుడు. నక్షత్రం అధిదేవత అధిష్టాన దేవతలు ఉంటారు. గణపతిని ధ్యానం చేస్తే ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఎక్కడేం చేసుకోవాలి వీళ్ళకి బాగా అర్థమవుతుంది. క్లారిటీ వస్తుంది. ఉదయం నిద్రలేచమని ధ్యానం చేయాలి గణపతి పేరుతో. ఓం గం గణాధిపతయే నమః చేసుకుంటే సరిపోతుంది. ఎంతసేపు గురుగారు? ఒక 10 minutes అయినా చేస్తే చాలు. వీళ్ళు మైనస్ అయితే కనుక పక్కన వాళ్ళని కొంచెం అంటే వీళ్ళ ఫాస్ట్ మ్యాచ్ అవ్వట్లేదు అనేది పట్టించుకోకూడదు. అంతే. అది పట్టించుకుంటే ఫ్రస్ట్రేషన్ అవుతారు. ఫ్రస్ట్రేషన్ అయినా కొద్దీ వాళ్ళతో వీళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ భరణి నక్షత్రం గురుగారు. భరణి నక్షత్ర జాతకులు ధరణి వెళ్తారు అంటారు. అవును. అంటే ధరణి వెళ్ళడం అంటే అంత భూమి అంతా వీళ్ళే తీసేసుకుంటారు. ఇంకా అలా అయితే ఇంకెవరికి ఏ నక్షత్రం వాడి భూమి ఉండకూడదు కదా. అలా కాదు, ఏ రంగంలో ఉన్నా వీళ్ళు ఒక టాప్ పొజిషన్లోకి వెళ్ళాలనే ప్రయత్నం బాగా చేస్తారు అని అర్థం. వీళ్ళ క్రియేటివిటీ ఒక చక్కటి లక్షణం. అండ్ అట్లాగే అంటే మంచి ప్లస్ అవుతుంది క్రియేటివిటీ అనేటువంటిది. క్రియేటివ్గా చేయాలనే ఆలోచన అండ్ టాప్లోకి వెళ్ళాలనేది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. అదేవిధంగా వీళ్ళకి ఒక్క విషయం ఏంటంటే మైనస్ ఏంటంటే కొంచెం కంటికి సంబంధించిన ఇష్యూస్ వస్తుంటాయి. అది కొద్దిగా చూసుకోవాలి. కంటికి సంబంధించిన ఇష్యూస్ కానీ, చూపుకు సంబంధించిన ఇష్యూస్ కానీ, థైరాయిడ్ లేడీస్కి అయితే కొంచెం థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇవి కొంచెం ఉంటుంటాయి. ఇవి ప్రధానంగా వీళ్ళు కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి. అయితే వీళ్ళు ఎప్పుడూ కూడా ఉదయం నిద్రలేస్తూనే అమ్మవారిని ఒక్కసారి యమధర్మరాజుని కూడా తలుచుకోవాలి. చాలా ప్లస్ అవుతుంది. అనుకుంటాం ఇదేంటి యమధర్మరాజు ఏంటని, కానీ అధిష్టాన దేవత యమధర్మరాజు అవుతాడు. అమ్మవారి ఆరాధన ఓం శ్రీ మాత్రే నమః మంత్రాన్ని జపిస్తూ ఒక 10-15 నిమిషాలు ఉదయం నిద్రలేస్తున్నాయి అలాగే కూర్చొని నిద్రలేస్తారు. అలాగే కూర్చొని ధ్యానం చేసుకుంటే వీళ్ళు ఆ రోజు చేసేటువంటి ఏ పని అయినా సరే ఆ రోజు ఆ మంత్రంతో ఆ నామంతో స్టార్ట్ అయింది కదా, ఎక్కడ కూడా రాంగ్ స్టెప్ పట్టడం అనేటువంటిది జరగదు. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కృతిక. కృతికా నక్షత్రం వాళ్ళకి ప్లస్ మైనస్ ఏమిటి అంటే డిగ్నిఫైడ్ నేచర్ ఉంటుంది. అది చాలా ప్లస్ ఇది. కానీ ఒక్కొక్కసారి అవతల వాళ్ళని వీళ్ళు నమ్మలేదంటే వెంటనే కృతిక అంటే కత్తెర టక్కని కట్ చేసేస్తారు. అది కొద్దిగా చూసుకోవాలి. అయితే వీళ్ళకి ఏంటంటే ఒకటి, మీరు ఎనీ కృతికా నక్షత్రం చూడండి, ఫాదర్ కంటే మదర్ యొక్క ఇది ఎక్కువగా ఉంటుంది ఆ ఇంట్లో. అంటే ఆవిడే మొత్తం చూసుకుని ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళు పేరైతే అంటే వీళ్ళ లైఫ్ ఎప్పుడు కూడా వీళ్ళ మెంటల్ అంటే వీళ్ళ యొక్క ఆలోచన విధానం, మెంటల్ స్థితి ఎలా ఉంటుంది అంటే టాప్ పొజిషన్లోకి వెళ్ళాలని చాలా ఉంటుంది. అది పేరు రావాలి, ప్రఖ్యాతలు రావాలనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అందుకని కృతికా నక్షత్ర జాతకులు కొంచెం నేమ్ అండ్ ఫేమ్ వైపు ఎంత వీళ్ళు అంటే ఎంత వీళ్ళు ప్రయత్నం చేస్తూ కాన్సన్ట్రేషన్ పెడితే ఇవన్నీ మిగతావన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఫస్ట్ నేమ్ గురించి ఆలోచించాలి. నేమ్ వచ్చింది అంటే అన్నీ వచ్చేస్తాయి. డబ్బు కోసం ఆలోచించాల్సిన పని లేదు. అది వీళ్ళు ఏ దైవారాధన చేసుకోవాలంటారు? వీళ్ళు ఎక్కువగా సూర్య ఆరాధన, విష్ణు సహస్రనామాలు చేస్తే చాలా మంచిది వీరికి. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ రోహిణి.
రోహిణీ నక్షత్రం వాళ్ళు మీరు గమనిస్తే కనుక వీళ్ళకి ప్లస్ ఏమిటి అంటే మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో. అంటే కొంచెం వీళ్ళు ఎనీ రోహిణీ నక్షత్ర జాతకులు చూడండి చాలా ఆకర్షణీయంగా ఉంటారండి వాళ్ళు. రోహిణీ నక్షత్రం వాళ్ళు ఐస్ కూడా కొంచెం పెద్దగా ఉంటాయి. అయితే వీళ్ళకి ఏంటంటే రోహిణీ నక్షత్ర జాతకులు ఫుడ్ బాగా ఉండగలుగుతారు. మీరు గమనించండి, ఎనీ రోహిణి వాళ్ళు పెద్దగా నేర్చుకోకర్లే, ఆటోమేటిక్గా వాళ్ళు చేయబడిందంటే టేస్ట్గా వస్తుంది. అదేంటో అర్థం కాదు అంతే. రోహిణీ నక్షత్రం అనుకుంటే గొప్ప లక్షణం అది. ఎక్కడో ఇంకా 7th హౌస్ పాడైపోయింది, 3rd హౌస్ పాడైపోయింది, మహాదశలు అసలు బాగాలేదు, ఎప్పుడు వంటగదిలో కంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఎక్కడో కోర్టులో ఒకరు ఉంటారు అలా, బట్ బాగా ఇచ్చేయగలుగుతారు వీళ్ళు. మీరు గమనిస్తే కనుక వీళ్ళు ప్లస్ పాయింట్ కూడా మొక్కలు నాటారు, తొందరగా వస్తాయి రోహిణీ నక్షత్రం. అందుకే రోహిణీ నక్షత్రం రోజు మొక్కలు నాటమని చెప్తాం. పంట పొలాలు పంటలు వేసే వాళ్ళది ఫ్రూట్ఫుల్ రిలేటెడ్ అనమాట అది. మైనస్ అంటే కొంచెం ఒక్కొక్కసారి ఎక్కువ ఎమోషన్స్ పెట్టుకొని తేడా వచ్చేసరికి మొత్తం తొందరగా డిప్రెస్ అయిపోతారు. ఎందుకంటే ఎమోషన్ రిలేటెడ్ చంద్రుడు కదా నక్షత్రం, అందుకని. అయితే వీళ్ళు ఎప్పుడు కూడా ఆరాధన చేయవలసింది అమ్మవారి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ మృగశిర. మృగశిర 1-2 పాదాలు వృషభంలో ఉంటాయి, 3-4 పాదాలు మనకి మిథునంలో ఉంటాయి. 1-2 పాదాల వాళ్ళకేమో కోరికలు ఎక్కువగా ఉంటాయి. 3-4 పాదాల వాళ్ళు చాలా ఆర్గ్యూ చేయగలుగుతారు. వాళ్ళతో గెలవలేం మనం. మృగశిర 3-4 పాదాల వాళ్ళు అసలు వాళ్ళు ఆర్గ్యూ చేయడం మొదలు పెడితే అసలు దేంతో స్టార్ట్ అయింది దేంతో ఎండ్ అయింది కూడా అర్థం కాదు. అట్లా ఉండదు, అంటే అంత బాగా ఆర్గ్యూ చేయగలుగుతారు అనమాట. వీళ్ళ ప్లస్ వీళ్ళ పవరే ఆర్గ్యుమెంట్. వీళ్ళ మైనస్ మాట్లాడకుండా ఉంటే ఇదే మైనస్ వీళ్ళకి. ఎందుకంటే నీ ఆయుధమే అది. అవును, నీ ఆయుధాన్ని నువ్వు తీయకపోతే ఎలా, అంటే తెలుసుకోకపోతే ఓవర్గా మాట్లాడిన అదే మైనస్ అవుతుంది మళ్ళీ. అబ్బా ఈ తలకే తినేస్తున్నట్టు బాబు. అంటే మీ ఆయుధాన్ని ఎలా వాడాలి అన్నది తెలుసుకోగలగాలి. అంటే మీ వాక్కుని ఎలా వాడాలని తెలుసుకోగలిగితే ది బెస్ట్ స్పీకర్స్ అవుతారు, ది బెస్ట్ లాయర్స్ అవుతారు, ది బెస్ట్గా వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు పోట్లాడైనా సరే. అట్లా ఉంటుంది. ఏ దైవారాధన చేసుకుంటే బాగుంటుంది? వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లేదా కూర్చొని పొద్దున్న నిద్రలేచిన వెంటనే ఓం స్కందాయ నమః అనే నామస్మరణ చేసుకోవడం మంచిది. నెక్స్ట్ ఆరుద్ర నక్షత్రం వీళ్ళకి ఎలా ఉంటుంది? ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి ఏంటంటే అపోహలు ఊహలు తొందరగా నమ్మరండి ఎవరిని కూడా. అంటే వీళ్ళ లైఫ్లో చాలా మోసాలు చూస్తుండడం వల్ల అమ్మో ఇట్లా ఉంది సొసైటీ కాబట్టి నన్ను తొందరగా నమ్మకూడదు అనేటువంటి భావన వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఊహించుకుని ఉంటారు. వీళ్ళ ఊహలు నిజమవుతాయి కూడా, వీళ్ళ అనాలిసిస్ నిజమవుతాయి కూడా. ఇదే ప్లస్ చెప్పాలంటే వీళ్ళకి. కాకపోతే మరీ ఒక్కొక్కసారి ఎక్కువగా నమ్మకపోవడం కూడా మైనస్ అవుతూ ఉంటుంది. అబ్బా మరీ ఏంటి ఇంత అనుమానం అనిపిస్తుంది పక్క వాళ్ళకి. నమ్మారు అంటే ఇంక పూర్తిగా నమ్మేస్తారు. అదే మైనస్ వీళ్ళకి చెప్పాలంటే. అయితే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి పర్టికులర్గా ఏంటంటే వీళ్ళ మదర్తో సమ్ టైమ్స్ కొన్ని విషయాల్లో సఖ్యత తగ్గుతూ ఉంటుంది. అది కూడా ఒక మైనస్ చెప్పాలంటే. ఏ దైవారాధన చేసుకోవాలి? వీళ్ళు ఎక్కువగా దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధన చేసుకోవాలి. దుర్గాదేవి ఆరాధన చేసుకుంటూ ఉంటే వీళ్ళకి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా క్లియర్ అవుతాయి. దుర్గా ఆరాధన ఓం దుమ్ దుర్గాయ నమః అని నామస్మరణ ఉదయం నిద్ర లేచిన వెంటనే ధ్యానం చేసుకోవాలి. నెక్స్ట్ పునర్వసు గురుగారు. పునర్వసు నక్షత్ర జాతకులకి క్లారిటీ ఆఫ్ మైండ్ ఉంటుందండి. అంటే ఎక్కువ టెన్షన్ పడరు, ఎక్కువ స్ట్రెస్ అవ్వరు, చాలా క్లారిటీ ఎక్కువ పెంచుకుని ఉంటారు పునర్వసు నక్షత్ర జాతకులు. అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ పునర్వసు జాతకులకి వీళ్ళు అంటే మదర్తో ఉండే రిలేషన్ బాగుంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఎక్కడైనా జూపిటర్ పాడైతే చెప్పలేం కానీ, బట్ ఇక్కడ గురువు యొక్క నక్షత్రంలో ఉన్నందుకు వీళ్ళు కొంచెం ఏంటంటే గైడింగ్ నేచర్ ఉండడం, కొంచెం గురువులతో తొందరగా కనెక్ట్ అవ్వడం, భగవత్ సంబంధించిన వాటిలో కూడా తొందరగా కనెక్ట్ అయిపోతారు. పునర్వసు నక్షత్రం వాళ్ళు చూడండి, ఏదైనా ఆలయానికి వెళ్ళారు, తొందరగా కనెక్ట్ అయిపోయి తొందరగా భగవంతుడు చెప్పుకొని తొందరగా వాళ్ళు కనెక్ట్ అయిపోతుంటారు. ఇది చాలా చాలా ప్లస్ వీళ్ళకి చెప్పాలంటే. అయితే వీళ్ళు ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయుడు ఆరాధన చేసుకుంటే చాలా మంచిది వీళ్ళకి. వీళ్ళ మైనస్ చెప్పలే గురుగారు? మైనస్ అంటే ఏం లేదండి, ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఓవర్గా అవతల వాళ్ళకి గైడ్ చేసేసి అతి మంచితనం వల్ల ఓవర్ గైడ్ చేయడం కూడా ఒక్కొక్కసారి మైనస్ అవుతుంటుంది వీరికి. అంటే ఇదేంటి వీళ్ళకి పోయి వీళ్ళే దివ్వుకుంటున్నారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ బిజినెస్ చేస్తున్న వాడు వచ్చి అడిగాడు నాకు ఇట్లా లాస్ ఉంది ఏం చేయాలంటే జైన్ చెప్తాడు. అసలు బిజినెస్ సీక్రెట్ వీళ్ళది, అతి మంచితనం అని చెప్పి పోగొట్టుకుంటారు. నెక్స్ట్ పుష్యమి గురుగారు. పుష్యమి నక్షత్ర జాతకులు మీరు గమనించండి, ఎనీ పుష్యమి నక్షత్ర జాతక
జీవిత భాగస్వామిని మేనేజ్ చేసే విషయంలో ఫెయిల్ అవుతుంటారు వాళ్ళు. అయ్యో. ఎందుకంటే వివాహ జీవితం అనేది ఫెయిల్ అవుతుంటుంది ఎందుకు అక్కడ, బికాస్ ఆఫ్ ఎందుకు అంటే కొంచెం తెలియని చిన్న పిల్లతనం ఉంటుంది వీళ్ళలో, తెలియని అమాయకత్వం ఉంటుంది. అవతల వాళ్ళు వీళ్ళలో తెలియని అమాయకత్వం ఉంటుంది అర్థం చేసుకోకపోతే వీళ్ళు బాధ్యతగా లేరు, వీళ్ళేంటి ఇలా ఉన్నారని ఫీలింగ్ వస్తూ ఉంటుంది. బట్ వీళ్ళేంటంటే అతి మంచితనం ఉంటుంది. బట్ పుష్యమి నక్షత్రాన్ని వివాహానికి అందుకే వాడరు, ఎందుకంటే పుష్యమి నక్షత్రం అధిదేవత ఇస్ జూపిటర్. అందుకని వీళ్ళు ఏంటంటే కొంచెం ఒక్కొక్కసారి అందరినీ నమ్మేసి మోసపోతుంటారు, ఇది చాలా పెద్ద మైనస్ అవుతూ ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే పుష్యమి నక్షత్ర జాతకులు మంచి పాండిత్యం కలిగి ఉంటారు. అండ్ అదేవిధంగా వీళ్ళకి ఇంకొక విషయం ఏంటంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, ఇది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎంత కాళికా అమ్మవారిని కాలభైరవుని ఉదయం నిద్ర లేచిన వెంటనే ఓం కాలభైరవాయ నమః అని చేసుకుంటూ ఉంటే మోసపోయేటువంటి యోగాలు అవయోగాలను తొలగిపోతాయి వీరికి. ఓకే గురుగారు. నెక్స్ట్ ఆశ్లేష. ఆశ్లేష నక్షత్రాన్ని చాలా మంది భయపడుతూ ఉంటారు, సర్ప నక్షత్రం అది ఇది అని. ఇంకోటి ఆశ్లేష నక్షత్రంలో పుడితే వాళ్ళు ఆశ్లేష బలి చేయించుకోవాలేమనుకుంటారు, అలా ఏం కాదండి. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ ఆశ్లేష బలి చేయించుకోవాలంటూ లేదు, సర్పదోషం ఉంటేనే ఆశ్లేష బలి చేయించుకోవాలి, అదే నక్షత్రంలో పుట్టినా కూడా. ఇక రెండో విషయం ఏంటంటే బాగా తెలివైన వాళ్ళు ఆశ్లేష, అనాలిసిస్ చాలా బాగా చేస్తారు, ఎవరితోనైనా సరే రిలేషన్ చాలా బాగా పెట్టుకోగలుగుతారు, అంటే మంచి రిలేషన్ చాలా క్యాలిక్యులేటివ్గా ఉంటుంది, చాలా బాగా అంచనా వేయగలుగుతారు, చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి ఆ రిలేషన్స్లో వెళ్ళేటువంటి విషయంలో కొన్నిసార్లు అంటే ఒక ఫ్రెండ్షిప్ చేశాము, ఫ్రెండ్షిప్లో ఇండెప్త్గా వెళ్ళిపోతూ ఒక్కొక్కసారి వాళ్ళ ఓన్ రిలేటివ్స్ సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. అది ప్రధానంగా చూసుకోవాలి ఆశ్లేష నక్షత్రం వాళ్ళు. బట్ వీళ్ళు ఏదైనా బిజినెస్ చేసినా లేకపోతే ఏదైనా చేసినా చాలా మంచి క్యాలిక్యులేటివ్గా ఉంటారు, ఇది చాలా చాలా ప్లస్. అంటే ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఒక 10 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుంది అనేది బాగా అంచనా వేయగలుగుతారు వీళ్ళు. ఓకే. మకా నక్షత్రం గురుగారు. మకా నక్షత్రం సింహరాశిలో ఉంటుంది. మకా నక్షత్రానికి ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఎంత హై లెవెల్లో ఉన్నా సరే డౌన్ టు ఎర్త్ లాగే ఉంటారు వీళ్ళు చూడడానికి. అయితే వీళ్ళలో ఏంటంటే మకా నక్షత్ర జాతకులు మీరు గమనిస్తే కనుక ఎనీ మకా నక్షత్ర జాతకులు తండ్రి బిజీగా ఉండడం, లేకపోతే వీళ్ళేదో వేరే దగ్గర పెరగడం, ఏదో ఒక కొంచెం ఒకే ఇంట్లో ఉండే కూడా కొంచెం డిస్కనెక్టివ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి వీరికి ఉంటుంది, ఒక్కోసారి వీళ్ళ తల్లిగారికి ఉంటుంది, వాళ్ళ జీవిత భాగస్వామితో ఆ రకమైనటువంటి ఉంటుంది. అయితే వీళ్ళు టాప్ పొజిషన్లోకి వెళ్ళగలుగుతారు. వీళ్ళు ఎంత టాప్లోకి వెళ్ళగలుగుతారంటే ఏదైనా ఒక రంగంలో ఉంటే కనుక వీళ్ళు నేను ఫలానా ఈ రంగంలో నా అంత టాప్లోకి ఎవరు వెళ్ళలేరు అని ఎవరైనా అనుకోగలిగితే అంత రేంజ్లోకి వెళ్ళగలుగుతారు వీళ్ళు. మైనస్ ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే వీళ్ళు పర్టికులర్గా అంటే ఒక్కొక్కసారి వైరాగ్యం చెందుతారండి వీళ్ళు. ఎలా అంటే ఆ వైరాగ్యం చెందిన పాయింట్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్కసారి చాలా విలువైన వదిలేస్తారు, అది చాలా చాలా పెద్ద మైనస్ వీళ్ళకి. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది జరగకుండా ఉండాలంటే సూర్య నమస్కారాలు, గణపతి ఆరాధన, గణపతిని తలుచుకుంటే చాలా బాగుంటుంది వీరికి. ఓకే. పుబ్బా నక్షత్రం గురించి చెప్పండి గురుగారు. పుబ్బా నక్షత్ర జాతకులు కనుక చూసుకుంటే పర్టికులర్గా పుబ్బ వారికి శుక్రుడు అధిపతి, క్రియేటివిటీ ఉంటుంది, ధనము నేమ్ అండ్ ఫేమ్ రెండు ఎట్ ఏ టైం వస్తాయి వీళ్ళ లైఫ్లో. ఎంటర్ అవడం అలాగే ఎంటర్ అవుతుంది, పోతే కూడా రెండు ఒకటేసారి అలాగే పోతుంటాయి, ఇదే మైనస్. అందుకని వీళ్ళు కొంచెం ఈ విషయంలో సూర్య ఆరాధన, అమ్మవారి ఆరాధన ఎంత చేస్తూ ఉంటే వీళ్ళ లైఫ్లో అంత నేమ్ అండ్ ఫేమ్, అంత ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది వీళ్ళకి చెప్పాలంటే. మరియు మరొక విషయం ఏంటంటే ఈ పుబ్బా నక్షత్ర జాతకులకి స్త్రీ సంతానం ఉంటే ఇంకా బాగా కలిసి వస్తుంది. మైనస్లు ఏంటి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే వీళ్ళకి ఒక్కొక్కసారి అంటే వీళ్ళ జీవిత భాగస్వామి డామినేట్ చేస్తుంది అనుకోండి, దాన్ని యాక్సెప్ట్ చేసి నవ్వుతూ ఊరుకోవాలి. వాళ్ళని డామినేట్ చేయనివ్వకుండా ఎప్పుడైతే మీరు ఆపుతూ ఉంటారో అది వీళ్ళకి చాలా పెద్ద మైనస్ అవుతుంది. అంటే మరీ ఓవర్ డామినేషన్ కాదు, కొంచెం వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తుండాలి. రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు బాగుంటుంది వీళ్ళ లైఫ్ అనేది. ఏ దైవారాధన చేసుకోవాలి గురుగారు? వీళ్ళు ఎక్కువగా అమ్మవారి ఆరాధన, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఉదయం నిద్ర లేచిన వెంటనే శ్రీమాత్రే నమః అనే ధ్యానం చేసుకుంటే సరిపోతుంది. ఉత్తరా నక్షత్రం గురుగారు. ఉత్తరా నక్షత్ర జాతకులకి ప్లస్ ఏమిటి అంటే వీళ్ళు చాలా మంచి స్టేజ్కి వెళ్తారు, కానీ వీళ్ళకి మైనస్ కూడా వెళ్ళినప్పుడు నాకు అక్కడ రెస్పెక్ట్ దొరకట్లేదు వెనక్కి వచ్చేయడం చాలా పెద్ద మైనస్ అవుతుంది. ఎందుకంటే దే ఆర్ అంటే హంగ్రీ, అంటే నేను మంచి స్టేజ్కి వెళ్ళాలి, నన్ను చాలా బాగా అందరూ నన్ను గౌరవించాలి, నేను ఒక మంచి దీంట్లోకి వెళ్ళాలి, నన్ను అలాగే అందరూ పలకరించాలి, ఇది ఎక్కువగా ఉంటుంది. ఎక్కడో ఇంకా సన్ బాగా వీక్ అయిపోతే చెప్పలేం కానీ బట్ ఇది ఎక్కువగా ఉంటుంది.
వీళ్ళకి మైనస్ కూడా ఇంకొక మైనస్ ఏంటంటే హీట్ బాడీ ఉంటుందండి కొంతమందికి బాగా వేడి చేయడం ఇట్లాంటివి ఉంటాయి, దానివల్ల కొంత ఇబ్బంది ఉంటూ ఉంటుంది. అయితే ఈ నక్షత్ర జాతకులకి పర్టికులర్గా సంతానం కలిగిన తర్వాత నుంచి లైఫ్ అనేది ఇంకా బాగుంటూ ఉంటుంది. వీళ్ళ ఫాదర్ కూడా ఒక మంచి స్టేజ్కి వెళ్తారు ఉత్తర నక్షత్ర జాతకులు. వీళ్ళు ఏ దైవారాధన చేసుకోవాలి గురుగారు? వీళ్ళు ఎక్కువ సూర్య నమస్కారాలు చేసుకోవాలండి. సూర్య నమస్కారాలు, చంద్ర ఆరాధన, పితృదేవత ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. హస్త నక్షత్రం గురుగారు? హస్త నక్షత్రం పర్టికులర్గా ఇది కన్యారాశిలో ఉంటుంది. ఈ కన్యారాశిలో ఉండే హస్త నక్షత్ర జాతకులు మీరు చూడండి, ఎనీ హస్త నక్షత్ర జాతకులు తొందరగా నమ్మరు ఎవరిని కూడా. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. అంటే నమ్మరంటే ఏదో మోసం చేయాలని కదా అవతల వాళ్ళని తొందరగా, ఎందుకంటే వీళ్ళ లైఫ్లో అలాంటి సంఘటనలు జరుగుతాయి కాబట్టి 1-4 సార్లు వీళ్ళ పేరు చెప్పాలని ఆలోచిస్తారు. ఏంటి ఎందుకు అడుగుతున్నాడు నా పేరు, వీడు నా ఇంటి అడ్రస్ ఎందుకు అడుగుతున్నాడు, నా కార్ నెంబర్ ఎందుకు అడుగుతున్నా, నా ఫోన్ నెంబర్, లాట్ ఆఫ్, ఎందుకంటే వీళ్ళ లైఫ్లో అలాంటివి చూసారు. అంటే ఒక స్టేజ్ వచ్చాక చిన్నప్పుడు కాదు నేను చెప్పేది, మనిషిని చూస్తూ చూస్తూ మొత్తం అంచనా వేసేస్తారు. ఈ డ్రెస్ వేసుకున్నారు, మెల్ల ఇది ఉంది, మరి ఆయన ఏమో ఆ ప్యాంట్ వేసుకున్నాడు, ఏంటో హెయిర్ ఎలా ఉంది, ఏంటో చేతికి పెట్టుకునేది ఎంత అయి ఉంటుంది, అంచనా వేసేసి ఓకే వీళ్ళు ఈ లక్షణాలు కలిగిన వాళ్ళని వీళ్ళు తొందరగా అంచనా వేయగలుగుతారు. మైనస్ ఏమవుతుందంటే ఇదే మైనస్ కూడా అవుతుంది. అంటే తొందరగా నమ్మడేంటి, నమ్మనప్పుడు మనం ఎందుకు బాబు వీటితో ఉండడం అని అనుకునేలాగా అవుతుంది. అందుకని మీరు నమ్మని విషయాన్ని బయట పెట్టకండి. బయట పెట్టారంటే అదే చాలా పెద్ద మైనస్ అయిపోతుంది. అమ్మవారిని విష్ణువుని ఎంత ఆరాధన చేస్తూ ఉంటే అంత బాగుంటుంది వీరికి. చిత్తా నక్షత్రం గురుగారు? చిత్తా నక్షత్ర జాతకులు ఏంటంటే 1-2 పాదాలు కన్యారాశిలో ఉంటాయి, 3-4 పాదాలు తులారాశిలో ఉంటాయి. సో 1-2 పాదాల వాళ్ళు వీళ్ళు ఏంటంటే కొంచెం అప్పులు ఎక్కువ చేయకూడదు. అప్పుల వల్ల గొడవలు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. 3-4 పాదాల వల్ల కోరిక ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కోరికలు ఉంటాయి, డిజైర్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ 1-2 పాదాల వాళ్ళు వీలైనంత మటుకు మంగళవారాలు, బుధవారాలు అప్పుల జోలికి వెళ్ళకూడదు. మంగళవారాలు అప్పు తీర్చేసేయాలి, దెన్ ఆటోమేటిక్గా తీరిపోతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే చాలా బాగుంటుంది. స్వాతి నక్షత్రం గురుగారు? స్వాతి నక్షత్ర జాతకులు ఆకర్షణీయంగా ఉంటారు. వీళ్ళ ప్లస్ ఇది. మైనస్ ఏమిటి అంటే పార్ట్నర్స్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్వాతి నక్షత్రం ఒక రకంగా చెప్పాలంటే వివాహాన్ని కూడా మంచి నక్షత్రంగా చెప్తూ ఉంటారు. చాలా మంది ఏరుకోరి స్వాతి నక్షత్రం రోజు వివాహం చేసుకుంటారు. ఎమోషన్ బాండింగ్స్ ఎక్కువగా ఉంటాయి అనేటువంటిది. అయితే వీళ్ళకి ఏంటంటే కొంచెం ఈ సినిమా ఫీల్డ్ వీటిలో రాణిస్తారు. కాకపోతే ఏంటంటే ఈ రాహు కానీ శుక్రుడు కానీ ఎంత బలంగా ఉన్నాడో చెక్ చేసుకోవాలి, దశలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి, అప్పుడు బాగా రాణించగలుగుతారు వీళ్ళు. అయితే వీళ్ళకి మైనస్లో ఏంటంటే ఒక్కొక్కసారి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంతమందికి డబ్బులు ఇచ్చి పోగొట్టుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కొన్ని కోరికలు నెరవేర్చుకునే విషయంలో కూడా వీళ్ళు రాంగ్ స్టెప్స్ పడుతూ ఉంటాయి, అది ప్రధానంగా చూసుకోవాలి. ఇక వీళ్ళు ఎక్కువగా దేవతారాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవడం, అమ్మవారి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. విశాఖ నక్షత్రం? విశాఖ నక్షత్ర జాతకులు ఇక్కడ 3 పాదాలు ఉంటాయి తులారాశిలో, మన వృశ్చికంలో 4వ పాదం ఉంటుంది. సో ఫస్ట్ ఈ 3 పాదాల జాతకులు ఏంటంటే కొంచెం సంతృప్తి ఎక్కువగా ఉంటుంది. చాలా ప్లస్ ఏమిటంటే ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటారు. 4వ పాదం దగ్గరికి వచ్చేసరికి సంతృప్తిగా ఉంటారు. ఎట్ ది సేమ్ టైం కొంచెం అంటే వీళ్ళకి ఏమవుతుందంటే పర్టికులర్గా కొన్ని నిగూఢమైనటువంటి విషయాలు కూడా వీళ్ళు తెలుసుకోగలుగుతుంటారు 4వ పాదం వాళ్ళు. అనాలిసిస్ ఇది ఎక్కువగా ఉంటుంది, ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం ఎక్కువగా ఉంటుంటాయి. అయితే వీళ్ళకి మైనస్ ఏమిటి విశాఖ నక్షత్ర జాతకుడికి అన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇదే బిజినెస్ పీపుల్ అయితే ఉన్నదానిలో సాటిస్ఫై అయిపోతే ఎప్పుడు బిజినెస్ సక్సెస్ అవ్వదండి. ఎందుకంటే ఎక్స్పాన్షన్ జరుగుతుండాలి, ఎప్పుడు బిజినెస్ టార్గెట్ పెంచుకుంటూ ఉండాలి. ఏమాత్రం మీరు ఆగిపోయారో పక్కన ఉండే బిజినెస్లు అన్నీ కూడా పైకి వెళ్తాయి, ఇది కిందకు అవుతుంది. అది కొంచెం వీళ్ళు అలవాటు చేసుకోగలగాలి. వీళ్ళు ఎక్కువగా దత్తాత్రేయుని ఎంత ఆరాధిస్తూ ఉంటే అంత బాగుంటుంది వీరికి. అనురాధ గురుగారు? అనురాధ నక్షత్ర జాతకులకి ఏంటంటే అనురాధ నక్షత్ర జాతకులు చాలా స్ట్రాంగెస్ట్ మైండ్ ఉంటుంది, ఎలాంటి సిచ్యువేషన్స్ అని ఎదుర్కొనేటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఒక్కొక్కసారి వీళ్ళ మొండితనమే వీళ్ళని ఇబ్బంది ఇస్తుంది. వాళ్ళు చాలా మొండిగా ఉన్నారు, ఇంత మొండి పనికిరాదని ఒక మైనస్ని ఇస్తూ ఉంటుంది. మనం శృతి మించి ఇంకొంచెం ఎక్కువ మొండితనం వైపు వెళ్తున్నాము అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఈ యొక్క అనురాధ నక్షత్రం వాళ్ళు వీళ్ళు ఎక్కువగా శివారాధన, వెంకటేశ్వర స్వామిని ధ్యానం చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది వీరికి. జ్యేష్ఠ నక్షత్రం? జ్యేష్ఠ నక్షత్రానికి కూడా కొంతమందికి అపోహలు నామో జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, ఆశ్లేష అంటూ ఉంటారు. జ్యేష్ఠ నక్షత్రం అయినంత మాత్రం జ్యేష్ఠాదేవి వీళ్ళ వెనకాతలే వచ్చేది, ఆ నక్షత్రం పేరు అదంతే. అయితే వీళ్ళకి ఏంటంటే రీసెర్చర్స్కి మంచి నక్షత్రం అండి, చాలా బాగా రీసెర్చ్ చేయగలుగుతారు వీళ్ళు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు. ఎందుకంటే ఎవరికి కనబడింది, ఎవరికి అర్థం కానటువంటి విషయాలు కూడా వీళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు కొంచెం ఈ జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో
నిగూఢంగా లోపల ఉంచేసుకొని కొన్ని విషయాలు బయటికి చెప్పకపోవడం వల్ల పెద్ద మైనస్ అవుతూ ఉంటుంది. అది కొంచెం వీళ్ళు మార్చుకోవాలి. ఏ దైవారాధన చేసుకోవాలంటే? వీళ్ళు ఎక్కువగా విష్ణు ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. ఓకే. మూలా నక్షత్రం గురుగారు. మూలా నక్షత్రానికి కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. మూలా నక్షత్రంలో పడితే మూలం ఉన్నోడు పోతాడని. ఇప్పుడు నేను దాదాపు 5,000 జాతకాల పైన నేను పరిశీలన చేసిన మూలా నక్షత్రం మీద. మూలంలో ఉన్నోడు ఏం పోడు, వివాహ జీవితాలు ఏం పాడైపోవు. అది డిపెండ్ ఆన్ 7th హౌస్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. ఎందుకంటే మూలా నక్షత్రమే చెడ్డదైతే సరస్వతీదేవి ఎందుకు పుడుతుంది ఆ నక్షత్రంలో వచ్చి ఏరుకోరి అనేది మనం ఆలోచిస్తే అర్థమవుతుంది. వాళ్ళు ఎలా ఉంటారు గురుగారు? స్పిరిచువల్గా ఉంటారు ఎక్కువగా. అండ్ అదేవిధంగా ఏంటంటే కొంచెం బాహ్యలోకంతో సంబంధాలు కాకుండా నేను అంతర్గతంగా ప్రయాణం చేయాలి, స్పిరిచువల్గా ఉండాలి, దేవతా సంబంధించిన వాటిలో ఎక్కువగా ఉండాలని ఆలోచన ఉంటుంది. ఎవరికో మరీ గురువు పాడైపోతే కొంచెం స్పిరిచువాలిటీ తగ్గుతుందేమో, బట్ 99% ఆఫ్ పీపుల్ స్పిరిచువల్గానే ఉంటారు. ఏ దైవారాధన చేసుకోవాలి? వీళ్ళు ఎక్కువగా గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండాలి, ఖచ్చితంగా బాగుంటుంది. పూర్వాషాఢ గురుగారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు మాత్రం కొంచెం వివాహ జీవితం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అది లగ్న నక్షత్రం అయినా రాశి నక్షత్రం అయినా. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి 2 రకాల క్వాలిటీస్ ఉంటాయి. ఒకటేమో ఫ్యాషన్గా ఉంటారు, ఒక పక్క స్పిరిచువల్గా ఉంటారు. 2 రకాలుగా ఉంటాయి. అయితే వీళ్ళ మైనస్ ఏమవుతుంటుందంటే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలోనే మైనస్ ఉంటూ ఉంటుంది. అది మెయిన్గా చూసుకోవాలి. అయితే వీళ్ళు ఎక్కువగా ఆరాధన కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. తప్పకుండా గురుగారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పాదమేమో ధనస్సులో ఉంటుంది, 2, 3, 4 పాదాలేమో మకరంలో ఉంటాయి. ఒకటో పాదం వాళ్ళకి ఏంటంటే డిగ్నిఫైడ్ నేచర్, స్పిరిచువాలిటీ ఉంటాయి. 2, 3, 4 పాదాల వాళ్ళు మాత్రం కొంచెం డిగ్నిఫైడ్ నేచర్తో పాటు లైఫ్లో కొంచెం ఎక్కువ స్ట్రెస్ కూడా చూస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఎక్కువగా వీళ్ళకి ఏంటంటే మనం ఎక్కువ మర్యాద ఇవ్వాలని కోరుకుంటూ ఉంటారు. మర్యాద కోసం ఎంత అంటే మనకు రెస్పెక్ట్ లేనప్పుడు మనం నిలబడ్డం ఎందుకు అనేది ఉంటూ ఉంటుంది. కానీ అన్ని చోట్ల అన్ని ప్రదేశాలు దొరకదని వీళ్ళు గుర్తించగలగాలి. అది మైనస్ అవుతూ ఉంటుంది, ఒక్కోసారి అవుతూ ఉంటుంది. వీళ్ళు ఏ రంగంలోకి వెళ్ళినా ఒక టాప్ పొజిషన్లో ఉంటారు. ఇదే చాలా పెద్ద ప్లస్ వీళ్ళకి. వీళ్ళు ఎక్కువగా సూర్యుని ఆరాధన, విష్ణు ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. శ్రవణ నక్షత్ర జాతకులు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా శ్రవణం వాళ్ళు వర్క్లో మోసపోతూ ఉంటారు. ఇది చాలా పెద్ద మైనస్ అవుతూ ఉంటుంది. వర్క్లో వీళ్ళంతా మారుతూ ఉంటే, వర్క్ పరంగా వీరంతా జర్నీస్ చేస్తుంటే అంత గ్రోత్ ఉంటుంది వీరికి. అయితే వీళ్ళు కొంచెం శ్రవణ నక్షత్ర జాతకుల యొక్క తల్లిగారి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఏంటంటే ప్రతి పనిని కూడా దైవానికి అర్పించినట్టుగా చేస్తూ ఉంటే వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. అమ్మవారి ఆరాధన చేసుకోవాలి. ధనిష్ట నక్షత్రం గురుగారు. ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశిలో ఉంటే 3, 4 పాదాలు కుంభరాశిలో ఉంటుంది. అయితే ధనిష్ట నక్షత్రం 1వ పాదం వారికి కష్టపడతారు అండ్ అట్ ది సేమ్ టైం వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ కూడా బాగుంటుంది. 2వ పాదం దగ్గరికి వచ్చేసరికి మాత్రం కొంచెం ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉంటాయి వీళ్ళ లైఫ్లో. 3, 4 పాదాలు కుంభరాశిలో ఉంటాయి కాబట్టి కొంచెం సక్సెస్ రేట్ ఉంటుంది. కాకపోతే ధనిష్ట నక్షత్రం మకర రాశిలో ఉన్నందుకు కష్టపడుతూ ఉండాలి. కానీ ఎక్కడైనా సరే మీకు కొంచెం వీళ్ళ కింద పనిచేసే వాళ్ళతో కనుక వీళ్ళు అనవసరంగా శత్రుత్వాలు పెట్టుకుంటే అదే చాలా పెద్ద మైనస్ అవుతుంది వీళ్ళకి, ధనిష్ట నక్షత్ర జాతకులకి. ఎందుకంటే ఉన్నది మకర రాశిలో, అంటే శని యొక్క రాశిలో. శని అంటే ఏమిటి? వర్కర్స్ కింద పనిచేసే వాళ్ళు. నువ్వు వాళ్ళతోనే మీరు సరిగ్గా లేకపోతే నీ స్థానం కోల్పోతున్నావుగా, అందుకని. ఇక వీళ్ళు ఎక్కువగా పంచముఖ ఆంజనేయ స్వామి ఆరాధన, కాలభైరవుడు, వారాహి చేసుకుంటే చాలా బాగుంటుంది. శతభిష నక్షత్ర జాతకులకి ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా వీళ్ళకి కొంచెం అంటే ఇది కుంభరాశిలో ఉంటుంది పూర్తిగా. కాబట్టి కొంచెం వీళ్ళు ఏదైనా సరే హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్గా ఉండాలని లక్షణాలు ఎక్కువగా ఉంటుంది. సక్సెస్ రేట్ బాగా ఉంటుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో వీళ్ళు మోసపోవడం కూడా జరుగుతుంది లైఫ్లో. అది కొంచెం చూసుకోవాల్సి శతభిష నక్షత్ర జాతకులు. వీళ్ళు ఎక్కువగా దుర్గా ఆరాధన, చండీ వినడము, చండీ పారాయణం చేసుకోవడము చేస్తూ ఉంటే వీళ్ళు ఏంటంటే ఆన్లైన్లో చేసే బిజినెస్ల వల్ల చాలా బాగా లైఫ్లో పైకి వస్తారు. పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశిలో ఉంటే 4వ పాదం మీన రాశిలో ఉంటుంది. సో పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఎక్కువగా వీళ్ళు టీచింగ్ లైన్స్లో ఉంటే చాలా మంచి ప్లస్ అవుతుంది. వీళ్ళు ఎంత ధర్మంగా ఉంటే అంత బాగుంటుంది. అలానే ఏమండి మీరు ధర్మంగా ఉండమంటే అలా కాదు, అంటే ప్రతి దాంట్లో ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని ఎంతవరకు మీరు మెయింటైన్ చేస్తున్నారు అది చాలా చాలా ముఖ్యం పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి. అంటే ఏమాత్రం కొంచెం వీళ్ళు నెగ్లిజెన్సీగా ఉన్నా వీళ్ళు చేసేటువంటి కెరియర్లు వెనకబడిపోతూ ఉంటారు. అది ప్రధానంగా చూసుకోవాలి. వీళ్ళు ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేసుకుంటే మంచిది. ఉత్తరాభద్ర నక్షత్రానికి కూడా శని అధిపతి అవుతాడు. అంటే ఇక్కడ పూర్వభద్ర గురువు అయితే ఉత్తరాభద్రకి శని అధిపతి అవుతాడు. సో శని యొక్క నక్షత్రం ఉన్నందుకు పర్టికులర్గా వీళ్ళు ఏంటంటే వీళ్ళు కెరీర్ విషయంలో ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతానికి వెళ్తేనే బాగా సక్సెస్ అవుతారు కెరీర్ విషయంలో. అయితే ఇక్కడ వీళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండే శని కూడా ఎలా ఉన్నాడో చూసుకోవాలి. వీళ్ళకి మహాదశలు, అంతర్దశలు ఎప్పుడు వెళ్ళాలో కూడా చూసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది వీళ్ళకి. అదేవిధంగా వీళ్ళు ఎక్కువగా గైడింగ్, ట్రైనింగ్, టీచింగ్ చేసే వాటిలోనే బాగుండాలి. వీళ్ళు మారకుండా ఒకే దగ్గర ఉండిపోదాము స్థిరంగా అనుకున్నది వీళ్ళకి మైనస్ అవుతుంది. ఇంకా వీళ్ళు ఎక్కువగా
వెంకటేశ్వర స్వామి ఆరాధన, కాలభైరవుడు ఆరాధన చేసుకోవడం మంచిది. రేవతి నక్షత్రం గురుగారు. ఇక ఆఖరిగా రేవతి నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు ఎంత నాలెడ్జ్ సంబంధించిన విషయంలో ఎంత వీళ్ళు నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, నాలెడ్జ్ విషయంలో ఎంత మాట్లాడుతుంటే వీళ్ళకి అంత లైఫ్ బాగుంటుంది చెప్పాలంటే. వీళ్ళు విద్య కోసం ఎంత దూరమైన ప్రయాణం చేయడం అనేటువంటిది మంచిది. వీళ్ళు ఎప్పుడైతే నేర్చుకోవడం ఆపేస్తారో అదే మైనస్గా మారుతుంది వీరికి. పర్టికులర్గా రేవతి నక్షత్రం వారికి మీరు ఎక్కువగా విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామాలు చేయడం అన్ని విధాలు బాగుంటుంది. తప్పకుండా గురుగారు. విన్నారు కదా 27 నక్షత్రాల గురించి అయితే కనుక గురుగారు టక్క చెప్పేస్తూ వచ్చేసారు. సో ఈ గుణాలు మీకు ఉన్నాయా లేదా తెలియజేస్తూ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయటం మర్చిపోవద్దు. అలానే గురుగారితో మీరు కనుక ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న గురుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.